మై వ్యూవర్స్, ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్స్ చేస్తున్న నా వ్యూవర్స్ అందరికి కూడా హాయ్, ఐఎమ్ యువర్ డాక్టర్ కోలా. ముఖ్యంగా నేను ప్రీవియస్ వీడియోలో ఎన్ని అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటాయి, ఎన్ని రికార్డ్స్ రాయాల్సి ఉంటాయి అన్న విషయం గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే డిఎల్ఈడిలో 10 పేపర్లు ఉంటాయి. దాంట్లో 6 పేపర్స్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి, థియరీ 4 పేపర్స్ సంబంధించి ఇంటర్నల్స్ పేపర్ అని చెప్పడం జరిగింది. మరి ఈ 10 పేపర్లకు సంబంధించి లేదా 10 సబ్జెక్ట్కి సంబంధించి మీకు మీ యొక్క ఉపాధ్యాయులు లేదా టీచర్ ఎడ్యుకేటర్ మీకు అసైన్మెంట్ ఇస్తారు లేదా నియోజనం ఇస్తారు. మరి అసైన్మెంట్ ఎందుకు రాస్తాము లేదా నియోజనాలు ఎందుకు ఇస్తారు డిఎల్ఈడి కోర్సులో అంటే, మీరు ఏదైతే 10 పేపర్స్ చదువుతున్నారో ప్రతి పేపర్లో మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ చదువుతున్నారో మీరు ఆ అంశం పట్ల ఎలాంటి అవగాహన కలిగిందని తెలుసుకోవడానికి మీకు అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అసైన్మెంట్లు పర్టికులర్గా మీరు ఎప్పుడైతే ఫీల్డ్లోకి వెళ్తారో, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ సైకాలజీ లేదా చైల్డ్ పెడగాలజీ పేపర్ ఉంది, బాల్య దశ, వికాసము, అదేవిధంగా అభ్యసనం. దానికి సంబంధించి మీ క్లాసెస్ జరుగుతూ ఉంటే థియరీ జరిగిన తర్వాత మీరు టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళినప్పుడు ఆ అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ప్రాక్టికల్గా ఎలాంటి అప్లికేషన్స్ చేయగలుగుతారన్న అంశం మీదనే మీకు అసైన్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అసైన్మెంట్ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మరి ప్రతి పేపర్కి ఒకటి ఉండదు అన్నప్పుడు ఆల్ 10 పేపర్స్ కూడా మీకు 10 అసైన్మెంట్స్ వస్తాయి. ఈ అసైన్మెంట్లో మనం చూసినట్టయితే మరి ఒకవేళ క్లాస్లో 50 మంది ఉన్నారనుకోండి, 50 మంది అన్నప్పుడు 5గురు ఒక గ్రూప్ చేసినప్పుడు దాదాపు 10 అసైన్మెంట్లు వస్తాయి. ఒక గ్రూప్ ఒకటి వస్తుంది 5 అంటే. సో మరి 5గురికి ఒక ప్రశ్న అయినప్పుడు మరి ఆ సమస్య లేదా ఆ అసైన్మెంట్లో ఏదైతే ప్రశ్న ఇవ్వబడుతుందో మరి 5గురు ఒకే విధంగా రాయడమా లేదా అన్నది కూడా మనం ఆలోచించాలి. మనం చూసినట్టయితే ప్రతి ఒక్క విద్యార్థి అయ్యా టీచర్ ట్రైనింగ్ యొక్క వ్యూస్ వేరు ఉంటాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఇవాన్ పావెలోవ్ సంబంధించి కండిషనింగ్ థియరీ చదివినట్టయితే క్లాస్ రూమ్లో దాన్ని ఎలా అప్లై చేస్తారని ప్రశ్న ఇచ్చారనుకోండి అసైన్మెంట్లో, మా ఒక విద్యార్థి ఒక ఆలోచన వేరే విధంగా ఉంటుంది, ఇంకొక విద్యార్థి యొక్క అభిప్రాయం వేరే ఉంటుంది. కాబట్టి అసైన్మెంట్లు అన్నవి రాస్తున్నప్పుడు మనం ముఖ్యంగా మన యొక్క ఆలోచన విధానం అనుగుణంగా మనము ఆ కాన్సెప్ట్ ఎట్లా అర్థం చేసుకున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాలి. సో నేను ఈరోజు మన యొక్క సెషన్లో అసైన్మెంట్ ప్రొఫార్మా మీకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దాని ప్రకారం మీరు అసైన్మెంట్ రాసినట్టయితే మీ అసైన్మెంట్ యొక్క ఫుల్ మార్క్స్ మీకు రావడం జరుగుతుంది. స్టార్ట్ అన్నా. సో మీరు ఇక్కడ నేను అసైన్మెంట్ ప్రొఫార్మా డిస్ప్లే చేశాను. దీని ప్రకారం మీరు అసైన్మెంట్ రాయడానికి ప్రయత్నం చేయండి. నేను సంక్షిప్తంగా మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తద్వారా ఏమవుతుందంటే మీరు ఇప్పటివరకు కూడా ఇంటర్మీడియట్ వరకు కానీ ఒకవేళ డిగ్రీ చేసిన వాళ్ళు చదివినా కూడా అసైన్మెంట్స్ ఈ విధంగా రాయలే కాబట్టి టీచర్ ట్రైనింగ్లో ఒక పద్ధతి ప్రకారం రాయాల్సి ఉంటుంది కాబట్టి సంక్షిప్తంగా ఈ వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇది అసైన్మెంట్ ప్రొఫార్మా. మొదట మనము ఏదైతే టాపిక్ మనకు ఉపాధ్యాయులు మీకు ఏ టాపిక్ ఇచ్చారో దానికి సంబంధించిన విషయాన్ని రాయడం జరుగుతుంది. అదేవిధంగా రెండోది వచ్చేసి మరి ఆ యొక్క అంశం యొక్క ఉపద్గతము లేదా ఇంట్రడక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారంటే దాని గురించి మనం ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత దాని యొక్క అంశం యొక్క అర్థం, ఆ టాపిక్ యొక్క అర్థం ఏమిటి, అదేవిధంగా దాని కాన్సెప్ట్ ఏంటిది, దాని డెఫినేషన్ ఏమిటి. అంటే మనం తీసుకున్నట్టయితే ఏ అంశం తీసుకున్నా కూడా అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, పేపర్ 3 కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 3లో ఈసీసీలో ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ లేదా పూర్వ బాల్య దశలో అనేక అంశాలు ఉంటాయి. అక్కడ పెడగాలజీ ఉండొచ్చు, పిల్లలకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉండొచ్చు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాపిక్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ గురించి మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిటివ్ థియరీ సంబంధించి అంశాన్ని మనం చెప్పడం జరిగితే ఆ అంశానికి సంబంధించిన ప్రశ్న ఉన్నట్టయితే ఆ కాన్సెప్ట్ చెప్పడానికి దాని డెఫినేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. కాబట్టి అర్థము లేదా భావన, కాన్సెప్ట్ ఆర్ మీనింగ్ ఆ యొక్క అంశం గురించి, అదేవిధంగా దాని యొక్క నిర్వచనం, ఒకవేళ నిర్వచనం ఉంటే నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ అంశం మీదైతే మనం అసైన్మెంట్ రాస్తున్నామో ఆ అంశం యొక్క పూర్వపరాలు రాయాలి. అంటే హిస్టారికల్ అంటే మరి ఈ అంశం ఏ విధంగా హిస్టారికల్గా మనం అంటే చారిత్రకంగా నేపథ్యం ఉంది, తర్వాత పరిశోధన ఫలితాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ పరిశోధన ఫలితం అంటే మీరు దాని మీద ఏ విధంగా పనిచేశారన్నది పరిశోధన.
సో మనం తీసుకున్నట్టయితే అసైన్మెంట్లు కావచ్చు, యాక్షన్ రీసెర్చ్ కావచ్చు, దాదాపు మీరు చిన్న పరిశోధన చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే అంశం పట్ల మీరు అనేక పుస్తకాలు చదివిన తర్వాత, అదేవిధంగా క్షేత్రస్థాయిలో అప్లికేషన్ చేసిన తర్వాత మీరు రాయడం జరుగుతుంది. పరిశోధన ఫలితాలు, అదేవిధంగా మీరు ఏ విధంగా ఆ ఫలితాలపైన విమర్శ చేస్తున్నారు, అదేవిధంగా ఏ విధంగా దాన్ని అంగీకరిస్తున్నారు. ఇది కాకుండా మనము ఐదో దానికి వచ్చినట్టయితే, ఒకవేళ మనం ఏదైతే కాన్సెప్ట్ తీసుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ యొక్క ప్రిన్సిపల్కి ఇప్పుడున్న పరిస్థితికి పోలిక ఉందా, అదేవిధంగా ఒకవేళ పోలికలు లేకపోతే భేదాలు ఏమున్నాయని కూడా మనము రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కాకుండా మనం ఆరో అంశం తీసుకున్నట్టయితే, మరి ఏదైతే అసైన్మెంట్ రాస్తున్నారో మీకు ఏదైతే నియోజనము మీ ఉపాధ్యాయులు చేయడం జరిగిందో ఆ అంశం మీద పనిచేసినప్పుడు మీరు ఏమి గ్రహించారు, అదేవిధంగా మరి ఆ అంశం మీద పనిచేసినప్పుడు మీరు గ్రహించడం పాటు ఒక ఛాత్రోపాధ్యాయునిగా, ఒక టీచర్ ట్రైనింగ్గా మీలో ఎలాంటి మార్పు కలిగింది, అంటే మీ యొక్క టీచింగ్ కేపబిలిటీస్లో ఏమైనా మార్పు వచ్చిందా, అదేవిధంగా ఏ విధంగా మీ యొక్క అసైన్మెంట్ అప్లికేషన్లో ఉపయోగపడుతుంది మీకు మీ యొక్క క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో, అదేవిధంగా ఇంకేం దాని ద్వారా ఒకవేళ మనం అసైన్మెంట్ పనిచేసాం కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయి. ఇదే కాకుండా మనం లాస్ట్కి 7వ తీసుకున్నట్టు దాని మీద వ్యాఖ్యానం కూడా చేయాలి. అంటే ఆ అంశం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, రేపు పొద్దున మీరు ఉపాధ్యాయులుగా రేపు పొద్దున క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు, లేదా పాఠశాలకు వెళ్ళినప్పుడు, తరగతి గదిలో వెళ్ళినప్పుడు, మీరు విద్యార్థులతో పనిచేస్తున్నప్పుడు ఏదైతే నియోజనం చేసిందో ఆ నియోజనం లేదా అసైన్మెంట్ మీకు ఏ విధంగా ప్రాక్టికల్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఆ యొక్క అసైన్మెంట్ పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడే చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా ముఖ్యంగా తరగతి గది ప్రక్రియలో ఏదైతే బోధన అభ్యసన ప్రక్రియ నడుస్తుందో క్లాస్ రూమ్లో టీచర్కి, ఉపాధ్యాయుడికి, విద్యార్థుల మధ్యలో మరి దానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా మీ పీర్ గ్రూప్ మీతో పాటు పనిచేసే టీచర్ ట్రైనీస్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఏ విధంగా దీన్ని అంటే వాళ్ళకి ఈ విధంగా ఈ అంశాన్ని మనం జోడించవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే అసైన్మెంట్ చేశామో ఆ అసైన్మెంట్ క్షేత్రస్థాయిలో విద్యార్థులకే కాకుండా, ఉపాధ్యాయ మిత్రులకే కాకుండా, మీకు కాకుండా, ఉపాధ్యాయ మిత్రులే కాకుండా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఇతర సంబంధిత అంశాలు లాస్ట్ మనం చూసినట్టయితే విద్యార్థులకు ముగింపు అంశాలు, విద్యార్థులకు, ఛాత్రోపాధ్యాయులకు, అదే విద్యా వ్యవస్థలు. అదేవిధంగా మనం చూసినట్టయితే 11 లేదా 12 దాంట్లో ఎక్కడెక్కడ ఈ అంశాలకు సంబంధించి మీరు వివరణ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, లేదా దానికి సంబంధించిన బుక్స్ ఏదైనా రిఫర్ చేశారా మరి అసైన్మెంట్ రాసేటప్పుడు. ఈ 11, 12 అంటే మనం చూసినట్టయితే 11లో మనం దాని జిరాక్స్ కాపీస్ పెట్టడం కానీ చేయొచ్చు. 12 వచ్చేసి మనం ఏవైతే బుక్స్ రిఫర్ చేసామో మనం బిబిలియోగ్రఫీ అంటాం, అవి పెట్టినట్టయితే మనము అసైన్మెంట్ పూర్తి చేస్తాం. మనం చూసినట్టయితే 12 అంశాలు మనం ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్గా ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క 12 అంశాలకు సంబంధించిన ప్రతి లేదా కాపీ మీకు నా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరందరూ కూడా ఒకసారి మళ్ళీ చూసుకొని మీ యొక్క అసైన్మెంట్స్ రాయడానికి. ఎందుకంటే మనం చూసినట్టయితే డిఎల్ఎడ్ కోర్సులో 10 అసైన్మెంట్స్ కాకుండా ఇంకా దాదాపు 30-32 పైన రికార్డ్స్ ఉంటాయి. కాబట్టి నేను అనుకుంటాను ఈ యొక్క అంశం ఏదైతే మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశానో అది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ముగిస్తూ ధన్యవాదాలు. మీ యొక్క డాక్టర్ కోలా.